ఈ దినవాక్య ధ్యానాంశం, నీవు దేవుణ్ణి ప్రేమించువాడవైతే. ఆ వ్యక్తి ఒక కుర్రవాణ్ణి పిలిచి, ఒరే మనం ఇద్దరం కలిసి సర్కస్కి వెళ్దాం రారా అని అడిగాడు. అప్పుడు ఆ కుర్రవాడు మా డాడీకి తెలియకుండా నేను ఏదీ చేయకూడదని అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి, మీ డాడీకి తెలియచేయవలసిన అవసరం ఏముంది? సర్కస్కి వెళ్ళమని మీ డాడీకి నేను చెప్పను, నీవు కూడా చెప్పవద్దు. అప్పుడు మీ డాడీకి తెలియదు కావున నేను ఏమీ అనడు, వెళ్దాం పదా అని అన్నాడు. అయ్యా, మా డాడీకి చెప్పకుండా సర్కస్కి వెళ్ళడం తప్పు. ఒకవేళ డాడీకి చెప్పకుండా సర్కస్కి వెళితే ఆయనకు తెలియకపోవచ్చు, కానీ ఆ విషయం నాకు తెలుసు కదా. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మా డాడీ ముఖాన్ని ఏ విధంగా చూడగలను? మా డాడీకి చెప్పకుండా మోసం చేసి ఆ తర్వాత ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి ధైర్యంగా చూడలేను. మా డాడీని చూడకుండా నేను ఉండలేను. కావున మా డాడీని చూడకుండా చేసి ఏ పాపము నేను చేయను, కాబట్టి నేను మీతో రాను అని చెప్పాడట. మీ డాడీ అంటే ఎందుకురా మీకు అంత ప్రేమ అని అడిగితే, మా డాడీ మాకు చూపించే ప్రేమ దేవుని ప్రేమ. ఆయన దేవుని ప్రేమిస్తాడు, ఆ ప్రేమను మాకు చూపిస్తాడు. మా నాన్నను ముఖాముఖిగా చూడలేని పని నేను చేయలేను అని అంటున్న ఆ కుర్రవాడు తన తండ్రి ఎడల కనబరుస్తున్న గౌరవం, ప్రేమ నిజముగా అద్భుతం. సుంకరి తాను చేసిన పాపమును బట్టి ముందుకు రావడానికి ధైర్యం చాలక దూరంగా నిలబడి ఆకాశం వైపు కనులెత్తి దేవుని చూచుటకు ధైర్యము చాలక తన తలదించుకుని, పాపినైన నన్ను కరుణించమని పలికాడు. లోకాసు వార్త 18వ అధ్యాయం 13వ వచనం. అతడు నీతిమంతునిగా తీర్చబడ్డాడు. పాపము చేసేవాడు దేవుని ముఖాముఖిగా చూడలేడు, దేవుని సన్నిధికి ధైర్యంగా రాలేడు. నీవు దేవుని ప్రేమించేవాడవైతే ఆయన సన్నిధికి ధైర్యంగా రాగలగాలి, దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకోగలగాలి. మోషే దేవుణ్ణి ప్రేమించినవాడు, దేవుని మాటకు లోబడినవాడు కాబట్టి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుకోగలిగాడు. నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మరియు సాయంత్రం దేవుని సన్నిధికి, ఉదయం దేవుని సన్నిధికి ధైర్యంగా వెళ్ళి ఆయనతో ముఖాముఖిగా మాట్లాడగలుగుతున్నారా? ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. మనుషుల ఎదుట, నీ భార్య భర్త బిడ్డల ఎదుట మరియు నీ దేవుని ఎదుట ధైర్యముగా తలెత్తుకోలేని పని ఏదీ చేయకు. తలదించుకునే స్థితికి ఎన్నడూ దిగజారకు. ఎవడనో నిన్ను తృణీకరింపనీయకము. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించునుగాక. ఆమేన్.